స్వీట్ కార్న్తో ఇలా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే నేను ఆలూతో ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత అనిపించింది స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, స్వీట్ కార్న్తో ఏదైనా చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. స్వీట్ కార్న్ తీసుకొని ముందుగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేదాకా ఒక 15 మినిట్స్ అలా. తర్వాత 1 కప్పు శనగపిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, కొంచెం కారం వేసి మొత్తంగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి మంచిగా నీట్గా, ఉండలేమీ లేకుండా బాగా కలిపేసుకొని మిర్చి బజ్జీ పిండిలాగా థిక్గా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ని పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకొని నేనైతే కొన్ని సపరేట్ చేసుకుంటున్నాను. సపరేట్ చేసుకున్న వాటిని ఇందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉప్పు వేసి వేయించి పక్కకు తీసుకొని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అలా చేస్తే మళ్ళీ తింటారో తినరో అని ముందు జాగ్రత్తతోని ఇవి కూడా కొన్ని పక్కకు తీసుకొని చేసి పెట్టేశాను. ఎందుకంటే అవి తినకపోయినా ఇవి కంపల్సరీ వాళ్ళు తింటారు కాబట్టి. 2 పొటాటోస్ తీసుకొని పొట్టు తీసేసుకొని ఇలా ఉప్పు నీటిలో స్లైసెస్ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న పిండిలో ఈ పొటాటో ముక్కల్ని వేసుకొని బాగా పిండి మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత బాండీ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న ఈ పొటాటోస్ని అందులో వేసుకోవాలి. నేనైతే ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయను, డీప్ ఫ్రై లాగా కొంచెం తక్కువే వేసుకుంటాను. కొంచెం కాలిన తర్వాత ఒక్కొక్క దాన్ని తిప్పి వేసుకోవాలి. మొత్తం ఇలా కాలిన తర్వాత తీసేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో వేసేసుకోవాలి. అలా మొత్తం అయిపోయిన తర్వాత అదే గిన్నెలో ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ని అందులో వేసుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తంగా కలుపుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేసుకొని కొంచెం కలుపుతూ అటు ఇటు కలుపుతూ ఇలా వేగిన తర్వాత ఇంకా తీసేసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నిజంగా చెప్తున్నాను, నేను ఇలా చేస్తానని అనుకోలేదు. ఏదో ట్రై చేశాను, ఇలా చేస్తారని కూడా నాకు తెలియదు. మా పిల్లలకైతే నచ్చదనుకున్నాను కానీ చాలా బాగా నచ్చింది. చాలా ఇష్టంగా తినేశారు. ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేలోపు నేనైతే వాళ్ళ కోసం స్నాక్స్ ఇలా రెడీ చేశాను. కాంబినేషన్ టమాటా కెచప్తో ఇలా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్నాక్స్ తినేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.